ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కంటెంట్ గ్రామర్ క్లాసెస్ హియర్. మనము మూడో క్లాస్ థర్డ్ క్లాస్ని మాత్రం కంప్లీట్గా పేజ్ వైజ్గా మొత్తం కంప్లీట్ చేసాము. ఇక్కడ ఫోర్త్ క్లాస్కి ఈరోజు చూద్దాము. ఈ ఫోర్త్ ఫిఫ్త్ ఈరోజు చూసేస్తే తర్వాత 6, 7, 8, 10 కూడా మీకు అన్నీ కంప్లీట్ చేస్తాను. అయితే ఈ ఫోర్త్ క్లాస్లో కూడా మనం థర్డ్ క్లాస్లో ఎంత గ్రామర్ ఉందో అనుకున్నాము, ఫోర్త్ క్లాస్లో కూడా చాలా గ్రామర్ ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎండ్ వరకు కూడా చూడండి. ఎక్కడైతే మనకు ఒక పర్టికులర్ టాపిక్ వస్తుందో ఆ టాపిక్ గురించి మొత్తం కూడా, ఎందుకంటే ఆ టాపిక్ ఇక్కడ ఒకటే చోట లేదు, 10th క్లాస్ వరకు ఉంది. ఎప్పుడైతే అలా ఉంటుందో దాని డీటెయిల్ మొత్తం ఆ టాపిక్లోకి వెళ్ళి మనం చదువుకుందాం. అండ్ టెక్స్ట్ బుక్ వైజ్ అవి ఏమున్నాయో అవి కూడా ఇక్కడే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 14 పేజ్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిందండి. సింపుల్ గ్లాసరీ. నెక్టార్, వీ నో దట్. నెక్టర్ అంటే మనకు స్వీట్గా ఈ మకరందం అంటారు, ఫ్లవర్స్లో ఉంటుంది నెక్టర్. షెల్టర్ అంటే ఉండేటువంటి ప్లేస్. పెబుల్స్ అంటే స్మాల్ స్టోన్స్ను మనం పెబుల్స్ అంటాం. ఇక్కడ స్పెల్లింగ్స్ చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. PEBBLES, పెబుల్స్. ఇదే మనకి ఎక్సర్సైజ్లో కూడా వస్తుంది. డిస్మే అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్, డిసప్పాయింట్మెంట్. చేజ్డ్, యు నో దట్ ఎ క్యాట్ చేజెస్ ఎ ర్యాట్. చేజ్డ్ అంటే వెంటాడడం అనమాట, అలా ర్యాన్ ఆఫ్టర్ అని అంటాం. సో ఇక్కడ ఈ గ్లాసరీ తర్వాత మనకు ఇంపార్టెంట్ వొకాబులరీ ఉంది మళ్ళీ. సో మై డియర్ ఫ్రెండ్స్, వొకాబులరీకి నేను రోజు కంటెంట్, టెక్స్ట్ బుక్ కంటెంట్ వొకాబులరీ డైలీ పెడుతున్నాను షార్ట్స్. అవి మాత్రం తప్పకుండా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్సర్సైజ్ చేద్దాం మనము. సింగులర్ అండ్ ప్లూరల్స్. ఈ సింగులర్ అండ్ ప్లూరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడేమో మామూలుగా నార్మల్గా ఉన్నాయి, ఒక్కొక్కసారి మనకు సింగులర్ నుంచి ప్లూరల్కి అసలు ఎక్కడ సంబంధం ఉండదన్నమాట. టోటల్గా ద వర్డ్స్ చేంజ్ అయిపోతాయి ప్లూరల్స్లో. సో అలాంటివి కూడా ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ చూపిస్తాను, అవి కూడా మనం నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ వర్డ్ సింగులర్ ఫ్లవర్. ఫ్లవర్ అంటే మనకు తెలుసు, ఫ్లవర్ ప్లూరల్ ఏమవుతుంది? ఫ్లవర్స్. ERS ఉంటుంది, సో ప్లూరల్ ఫ్లవర్స్ అనమాట. అలాగే పెబుల్. పెబుల్ ఇప్పుడు మనం చూసాము, దానికి S ఒకటి జాయిన్ అవుతాయి, అంటే ప్లూరల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎస్ రావచ్చు, లేకపోతే మనకు ఇగో ఇక్కడ చూసారా ఎస్ కానీ IES కానీ, లేకపోతే సింపుల్ ఎస్ కూడా వాడచ్చు. ES, IES, S ఏదైనా రావచ్చు అనమాట. క్లౌడ్, సింపుల్ క్లౌడ్స్. పెటల్, పెటల్స్. ఫెలో, ఫెలోస్. ఓకే, వింగ్. వింగ్ అంటే తెలుసు కదా మనకు, ఎ బర్డ్ హ్యాస్ వింగ్స్. అలాగే బటర్ఫ్లై. FLY అంటే వైని తీసేసి పెట్టాలి, వై ఉండగా IES రాదు, వైన్ తీసేసి FLIES. సో దిస్ ఈజ్ వాట్ ఇస్ ద బటర్ఫ్లైస్. ఇంతకుముందు చూసాం ఫ్లవర్ అంటే ఫ్లవర్స్, ఒక ఎస్ పెడతాము, IES పెడతాము, లేకపోతే ES పెడతాం. కానీ ఇక్కడ చూడండి, విమెన్. విమెన్ ఎక్కడ విమెన్స్ అని అనట్లేదు మనం, ఇక్కడ ఎస్ పెట్టట్లేదు, ఏం పెడుతున్నాం ఇక్కడ? WOMEN. WOMEN ఎక్కడ ఉందో ఇక్కడ మనకు వచ్చేసరికి MEN అవుతుంది, మెన్. ఇక్కడ మ్యాన్, మెన్, బట్ యాక్చువల్లీ విమెన్ అంటే లేడీ అనమాట ఇక్కడ. సో విమెన్, విమెన్. ఇక్కడ ఈ ప్లూరల్లో ఈ వచ్చింది అంతే, ఆ ఈ చేంజ్తో మనకు ప్లూరల్ వచ్చింది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము. ఓకే, మళ్ళీ చూడండి, ఇందులోనే మ్యాన్, మెన్. ఇట్స్ వెరీ ఈజీ టు అబ్జర్వ్ హియర్. విమెన్, మ్యాన్, మెన్. ఇక్కడ చాలా తప్పు చేస్తారు అందరు, చైల్డ్, చిల్డ్రన్. ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ ఈజ్ అంటారు, చిల్డ్రన్ ఈజ్ అని అనకూడదు, చిల్డ్రన్ ఆర్. ఓకే, అలాగే మళ్ళీ చైల్డ్ ఆర్ అనకూడదు, చైల్డ్స్ అంటారు కొంతమంది, చైల్డ్స్ అనకూడదు, చిల్డ్రన్ అనాలి. సో ప్లూరల్ ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్. అలాగే ఐఎమ్ బ్రషింగ్ మై టీత్ అంటాం, ఐఎమ్ బ్రషింగ్ మై టూత్ అని అనకూడదు, టూత్ అంటే సింగులర్ అది, ఇక్కడ టీత్ అని వస్తే ప్లూరల్. ఇక్కడ రాసాం కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అలా రాయకపోయినా కూడాను టీత్ అంటే ప్లూరల్ అనేది మనకు తెలియాలి. దిస్ ఈజ్ రియలీ కన్ఫ్యూజింగ్ టు మెనీ, ఇలాంటిది మాత్రం మీరు చూసుకోవాలి. అలాగే ఫుట్, పాదాలు మనకి, ఫీట్. ఇంకొకటి ఇక్కడ పర్సన్, సింగులర్, ఒకరే ఉంటే మనిషి, వాళ్ళని పర్సన్ అంటారు, వాళ్ళు లేడీసే కావచ్చు, జెంట్సే కావచ్చు. ఓకే, ఎ ఫ్యూ పర్సన్స్. పీపుల్ అంటే మెనీ, ఇది కూడా వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ పర్సన్ అంటే పర్సన్స్ కదా, ఇక్కడ పీపుల్ అంటారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ దేర్. అలాగే లీఫ్. ఇక్కడ లీఫ్ అంటే సింగులర్, LEAFS పెట్టద్దు ఇక్కడ, లీవ్స్ అని ఇట్లా. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. లీవ్స్, ఇక్కడ LEAVES వస్తుంది అనమాట, ఇక్కడ కంప్లీట్గా చేంజ్ అవుతుంది, ఇక్కడ VES. ఈ Fని తీసేసి VES అనేది వస్తుంది కంప్లీట్గా. అలాగే ఇక్కడ చూడండి, మౌజ్, MOUSE, మౌజ్. ఇక్కడ అసలు టోటల్గా మారిపోయింది, ఇవి ఏవి కూడా లేవు.
ఈ ఓయుఎస్ఈ మొత్తం కట్ అయిపోతుంది, ఐఎస్సి ఐసిఈ వస్తుంది ఇక్కడ. మైస్, మౌస్, మైస్. అలాగే ఇక్కడ కూడా చూడండి, గూజ్, గేజ్. ఈ 2 ఓలు ఇక్కడ పోతాయి అన్నమాట టోటల్గా. ఈ 2 ఓస్ కూడా పోయి ఇక్కడ 2 ఈజ్ వచ్చేసాయి చూడండి మొత్తం. గూజ్, గేజ్ తెలుసు కదా గూజ్ అంటే ఏంటో. తర్వాత బాతులు ఉంటాయి కదా మనకు, వాటిని గూజ్, గేజ్ అని. హాఫ్ ఇక్కడ కూడా చూడండి, HALF. ఇక్కడ దీనిలాగానే సేమ్ లీవ్స్ లాగాను ఈ ఎఫ్ వెళ్ళిపోతుంది ఇక్కడ. ఈ ఎఫ్ని తీసేసి మనము ఏం చేస్తాం, ఇక్కడ VES పెడతాం అన్నమాట. అప్పుడు హావ్స్, హాఫ్, హావ్స్. మళ్ళీ అలాగే ఇక్కడ VES చూడండి, KNIF. ఈ FE పోతుంది ఇక్కడ, FE పోయి KNIVES, నైవ్స్. మళ్ళీ చూడండి వైఫ్, ఏ వైఫ్ ఈజ్ నాట్ ఎ నైఫ్ హియర్, లెకిన్ WIFE, వైఫ్. వైఫ్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ చూడండి ఈ FE పోతుంది, FE పోయి VES వస్తుంది. సో వైఫ్, వైవ్స్. లైఫ్, లైవ్స్, జీవితాలు. లైఫ్, LIF. ఈ మళ్ళీ ఇక్కడ ఈ FE పోతుంది, VES వస్తుంది అనమాట. సో FE పోయి VES వచ్చేది. ఇవాళ ఇక్కడ చూడండి ఎఫ్, ఎల్వ్స్. ఇక్కడ కూడా మళ్ళీ ELF, L. షెల్వ్స్, షెల్వ్స్, షెల్ఫ్, షెల్వ్స్. దెన్ లోఫ్, లోఫ్, LOAF, లోఫ్, లోవ్స్, లోఫ్, లోవ్స్. దీనికి కూడా VEA వస్తుంది, ఒక F మాత్రమే పోతుంది, పోయి VES వస్తుంది. పొటాటో, పొటాటోస్, టోస్, పొటాటో. ఇక్కడ టో వరకు ఉంది, ఇక్కడ దీనికి ఓన్లీ ES యాడ్ చేస్తున్నాం. ఇంతకుముందు అన్నాం కదా IES కానీ ES కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం. అలాగే చూడండి టొమాటో, ఈ టొమాటో మొత్తం ఉంది, ES యాడ్ చేస్తున్నాం ఇక్కడ. టొమాటోకు ES యాడ్ చేస్తున్నాం. ఇది అండి, ఇది నేను అక్కడ మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను, క్యాక్టస్ అనేది. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ క్యాక్టస్? ప్లీజ్ కమ్యూనిటీ పోస్ట్ చూడండి మీరు కూడా తప్పకుండా. దానికి ప్లూరల్ క్యాక్ట్ అని అసలు ఎవరు రాయలేదండి. క్యాక్టసెస్ రాశారు, క్యాక్టస్ రాశారు, కానీ క్యాక్టై అని మాత్రం రాయలేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి బ్రహ్మజముడు, ముళ్ళజముడు అని చెట్లు ఉంటాయి కదా, వాటిని క్యాక్టస్ అంటాం, జిరోఫైట్స్ని. సో దాన్ని ప్లూరల్ వచ్చేసరికి CEC అలాగే ఉంటుంది. ఈ TUS వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి, TUS వెళ్ళిపోయి TI వస్తుంది. సో క్యాక్టస్, క్యాక్టై ఇవన్నీ లాటిన్, గ్రీక్ నుంచి తీసుకోబడ్డ ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి టోటల్గా ఈ ప్లూరల్లో మారిపోతూ ఉంటాయి అన్నమాట ఇవి. అలాగే ఇక్కడ చూడండి ఫోకస్, ఫోకస్, ఫోకస్ చేయాలి అని అనొచ్చు. అలాగే ఫోకస్ ఆఫ్ దట్ లైట్, ఫోసాయ్, ఫోకస్, ఫోసాయ్ అంటాం. ఫంగస్, ఫంగస్ అంటే మనకు శిలీంధ్రాలు అంటారు మీరు తెలుగులో, కుక్క గొడుగులు అంటాం కదా. ఫంగస్ ప్లూరల్ అయితే ఏమవుతుంది, ఫంగాయ్. ఫంగస్, ఫంగై ఆర్ ఫంజాయ్ అని అంటారు. న్యూక్లియస్, మన ప్రతి సెల్లో కూడా కణంలో న్యూక్లియస్ ఉంటుంది సెంటర్లో, CLEUS. ఇక్కడ ఈ EUS ఇక్కడ ఈ వరకు ఇంతే ఉంటుంది. అస్ US పోయి EI వస్తుంది, US పోయి EI వస్తుంది అన్నమాట. సో న్యూక్లియస్, న్యూక్లియై. మనకి ఇది కామన్గా వాడతాం. సిలబస్, సిలబసెస్ అనకూడదు. సిలబసెస్ అనేది చాలా తక్కువ వాడుకలో ఉంది. ఇట్లా సిలబసెస్ అని, సిలబస్ అనకూడదు. కరెక్ట్ వర్డ్ ఈజ్ సిలబాయ్. ఏంటి కరెక్ట్ వర్డ్? ఈ LLA వరకు ఉంటే ఇక్కడ బస్ వెళ్ళిపోతుంది, బస్ వెళ్ళిపోయి బై వస్తుంది, BI. బస్ వెళ్ళిపోయి ఇక్కడ ఏమొస్తుంది, బై వస్తుంది. ఈ బస్ అనేది వెళ్ళిపోతుంది. సో సిలబస్కు ప్లూరల్ ఫామ్ ఈజ్ సిలబాయ్. అలాగే డూ అనాలిసిస్ అంటాం మనం. అనాలిసిస్, 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 అనాలిసిస్. అనాలిసిస్ అంటే SIS. ఇక్కడ ఇక్కడ ఇంతవరకు కరెక్టే ఉంటుంది LY. ఈ SIS రిప్లేస్ అయిపోయి SES వస్తుంది అనమాట. సో అనాలిసిస్ అండ్ అనాలిసిస్ అని అంటాం వీటిని. సో ఇది సింగులర్ అండ్ ప్లూరల్స్ అనమాట. ఇక్కడ మనం మళ్ళీ కంటెంట్లోకి వెళ్దాము. ఈ సింగులర్ ప్లూరల్స్ తర్వాత పేజ్ నెంబర్ 16లో ఒకటి ఇచ్చారు. ఏంటంటే అదే ఏంటి, మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటి? మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటంటే మెటీరియల్స్ గురించి చెప్పేదాన్ని మనం మెటీరియల్స్ నౌన్స్ అంటాం. ఏవైతే పేర్లు మెటీరియల్స్కు వస్తాయో వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. సిల్వర్ ఇస్ ఏ మెటీరియల్, మిల్క్ ఇస్ మెటీరియల్, వాటర్ ఇస్ మెటీరియల్. అప్పుడు ఏ వాటర్, యాన్ వాటర్, ది వాటర్ అని కూడా అనం మనము. ఇక్కడ ఆర్టికల్స్ కూడా చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా వినండి. ప్రతి
నిమిషం ప్రతి సెకండ్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఇట్. నోట్స్ రాస్తూ చివరి వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తూ మనం ఇది నేను చెప్పేది మీరు కనుక ఇందులో విని చూస్తే మళ్ళీ దాన్ని చదవాల్సిన అవసరం కూడా రాదు మీకు, అంత జాగ్రత్తగా వింటే మీరు. ఓకే, వింటూ పాయింట్ నోట్ చేసుకుంటే. సో మెటీరియల్ నౌన్స్కి మనం ఏం పెడతాం? ద నౌన్స్ విచ్ ఆర్ directly materials or made up of that particular materials, made up of a metal or any other substance. Such nouns are called material nouns. ఇది important. What are material nouns? మనకి ఇక్కడ కింద ఇచ్చి క్వశ్చన్స్ బోర్డ్ వైజ్ టెట్లో రావచ్చు. మెటీరియల్ నౌన్స్ అన్నీ కూడా ఎస్జిటిస్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మెటీరియల్ నౌన్స్ ఇక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఇక్కడ చూడండి, సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. ఇక్కడ మెటీరియల్ నౌన్ ఏంటి? సిల్వర్ ఈజ్ మెటీరియల్ నౌన్. ద హెన్ లేస్ ఎగ్స్, ఇక్కడ ఎగ్స్ అనేది మెటీరియల్ నౌన్. వీ యూజ్ కోకోనట్ ఆయిల్, సో కోకోనట్ ఆయిల్ ఈజ్ మెటీరియల్ నౌన్. ఇక్కడ ఆయిల్ యాక్చువల్ కోకోనట్ ఆయిల్. ఐ గెట్ న్యూ క్లోత్స్ ఆన్ మై బర్త్డే, ఇక్కడ క్లోత్స్ మెటీరియల్ నౌన్. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్, మిల్క్ ఈజ్ మెటీరియల్ నౌన్. మై సిస్టర్ లైక్స్ చీజ్ ఇస్ మెటీరియల్ నౌన్. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఐరన్ చూసినప్పుడు ఐరన్ అనకూడదండి, అయన్. అయన్ ఏంటంటే ఇక్కడ మనకి మెటీరియల్ కాబట్టి దీని ముందు ఏ ఐరన్, యాన్ ఐరన్, ద ఐరన్ ఈజ్ యూజ్డ్ అని పెట్టకూడదు. ఆర్టికల్స్ కూడా చూడండి, ఐఎమ్ కవరింగ్ ద ఆర్టికల్స్ ఆల్సో. మీకు ఆర్టికల్స్ గురించి కూడా ఇక్కడ హింట్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ వచ్చింది కాబట్టి మెటీరియల్ నౌన్ అని చెప్తున్నాను. ఇక్కడ ముందు ఏది వాడకూడదని. ఆర్టికల్ గురించి ఒక పెద్ద వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంది, చూడండి తప్పకుండా. మై ఫాదర్ హ్యాస్ ఎ మొబైల్ ఫోన్, ఇక్కడ మెటీరియల్ నౌన్ అంటే ఫోన్, అయన్. సో వాట్ ఈస్ మెటీరియల్ నౌన్ అండ్ ఎగ్జాంపుల్స్ అక్కడ మీరు ఐడెంటిఫై చేయడం కూడా మీకు మెటీరియల్ నౌన్కు వస్తుందన్నమాట. రైట్? ఓకే, పంక్చువేషన్ మనం థర్డ్ క్లాస్లో కూడా చదివాము. ఇక్కడ కూడా పంక్చువేషన్ ఉంది, కానీ ఈ పంక్చువేషన్ చదివే ముందు అసలు పంక్చువేషన్లో ఉండేవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఒకసారి చూసిన తర్వాత వీల్ కమ్ బ్యాక్ అండ్ డూ దిస్. ఇక్కడ అసలు సింపుల్గా ఉన్నాయి. ఏముంది? కామా ఉంది, కామా తర్వాత క్వశ్చన్ మార్క్. ఇవి మనకు చేసేయచ్చు యాక్చువల్గా. ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి. ఇది చూస్తే కూడా మీకు తెలుస్తుంది. రీరైట్ ద అబోవ్ ప్యాసేజ్ యూజింగ్ పంక్చువేషన్ మార్క్స్. ద ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్ అంటే ఏంటి, ఎక్కడ వాడాలి? కామా కొంచెం ఆగాల్సిన మాట. క్వశ్చన్ మార్క్ తెలుసు, క్వశ్చన్ మార్క్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అన్నిటికీ. తర్వాత క్యాపిటలైజేషన్ గురించి కూడా చెప్పాను, మనం ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ పెడతాము అని. సో ఫస్ట్ నేను మీకు అది డీటెయిల్గా చెప్తాను. చెప్పిన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పాను, పంక్చువేషన్లో మనకు ఒకటి క్యాపిటలైజేషన్ ఉంటుంది, అంటే ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టాలని. కొన్ని పంక్చువేషన్ మార్క్స్, దెర్ ఆర్ సో మెనీ పంక్చువేషన్ మార్క్స్. కానీ మన లెవెల్కి ఇక్కడి వరకు కొన్ని మనము 14 ఇంపార్టెంట్ ఆర్ దేర్, బట్ అందులో ఇంకా తక్కువ చేసుకుంటే మనకు 6-7 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మాత్రం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి కంపల్సరీ. పంక్చువేషన్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా రావచ్చండి మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి అండ్ చూస్తూ ఉండండి. సో అసలు పంక్చువేషన్ అంటే ఏంటి? పంక్చువేషన్ అంటే ఇట్ షూస్, ఇట్ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ ద సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్, ఎనీథింగ్ విత్ ప్రాపర్ మీనింగ్. ఓకే, ఆ పంక్చువేషన్, ఇఫ్ పంక్చువేషన్ ఈజ్ నాట్ దేర్, మనం అసలు వీ కెనాట్ అండర్స్టాండ్ ద సెంటెన్స్. అది చాలా అపశృతి కూడా పలకొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్యాపిటలైజేషన్ మనం చూసాను. వాట్ యు మీన్? యూజింగ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ను క్యాపిటలైజేషన్ అంటాం. క్యాపిటల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సమ్ అదర్ కంటెక్స్ట్ ఆల్సో. ఒక సెంటెన్సెస్ స్టార్టింగ్లోనే కాదు, మనకు వేరే ప్లేసుల్లో కూడా మనం క్యాపిటల్ లెటర్స్ను వాడతాము. ఎలాంటి వాటికి వాడతాము? ఇది మీకు ముందు థర్డ్ క్లాస్లో కూడా చెప్పాను, అక్కడ కూడా పంక్చువేషన్ వచ్చింది మనకి. సో ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎవ్రీ లైన్ ఆఫ్ పోయమ్ యూజువలీ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. పోయమ్స్లో మనకి ఎవ్రీ లైన్ ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, జానీ ఎస్ పప్ప, ఎయిటింగ్ షుగర్ నో పప్ప. ఏదైనా కూడా అక్కడ అది ఎంతవరకు వచ్చినా కూడా మళ్ళీ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఒక సెంటెన్స్ రాసేటప్పుడు కూడా బిగినింగ్లో మనం క్యాపిటల్ లెటర్ రాస్తాం. సో ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ బిగిన్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. ఇప్పుడు చూడండి, రిపోర్టెడ్ స్పీచ్ ఇది మళ్ళీ మనం చదువుతాము. ఇది మళ్ళీ మనకి ఇక్కడ నుంచి క్లాసెస్లో పెరుగుతున్న కొద్ది 9th క్లాస్ 10th క్లాస్లో ఉంది. సో డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ చూడండి, సీతా సెడ్, ఇది డైరెక్ట్ స్పీచ్ను. హీ ఈజ్ మై బ్రదర్, ఇలాంటివి వస్తాయి ఎగ్జామినేషన్లో. ఇప్పుడు చూపిస్తాను మీకు. దీని తర్వాత ఒక 2 క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. వి విల్ సీ దట్. సో సీతా సెడ్, కామా ఉంది ఇక్కడ చూసారా.
సీతా సెడ్ కామా హీ ఈజ్ మై బ్రదర్. అక్కడ కొంచెం పాజ్ ఇస్తాం మనం. సీతా సెడ్ హీ ఈజ్ మై బ్రదర్ అంటే అది టోటల్లీ తప్పైపోతుంది మనకు. సీతా సెడ్ కామా ఉంటే అక్కడ పాజ్ ఇవ్వాలి మనం. సీతా సెడ్ హీ ఈజ్ మై బ్రదర్. హీ ఈజ్ మై బ్రదర్ తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది చూసారు. మళ్ళీ ఈ హీ ఈజ్ మై బ్రదర్ని మనము కొటేషన్ మార్క్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాం మనం. సో పంక్చువేషన్లో ఇలా ఉంటుంది. ఎక్కడ క్యాపిటల్ వచ్చింది? ఇక్కడ స్టార్టింగ్లో సీత వచ్చింది. మళ్ళీ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో స్టార్టింగ్ అయ్యే సెంటెన్స్ కూడా మనము క్యాపిటల్ లెటర్ అనేది పెట్టాలి. హీ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టాం మనము. ఓకే, సో ఇది మనకు ఇంపార్టెంట్ క్యాపిటల్. అలాగే కాకుండా ఇంకా ద ప్రొనౌన్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు చెప్పాను థర్డ్ క్లాస్లో కూడా. ది ప్రొనౌన్ ఇన్ ద ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఐ, ఇట్స్ ఆల్వేస్ రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్. ఎక్కడొచ్చినా, అది సెంటర్లో వచ్చినా, చివరి వచ్చినా, స్టార్టింగ్లో వచ్చినా, ఎక్కడొచ్చినా. చూడండి ఇక్కడ మై సిస్టర్ అండ్ ఐ మనకు ఫస్ట్లో రాలేదు, మధ్యలో వచ్చింది, అయినా క్యాపిటల్ పెట్టాం. దే ఆర్ ప్లానింగ్ టు గో టు ద పార్క్. ఓకే, మై సిస్టర్ అండ్ ఐ ఆర్ ప్లానింగ్ టు గో టు ద పార్క్. ఇక్కడ మధ్యలో వచ్చిన మనము ఐకి క్యాపిటల్ పెట్టాము. తర్వాత ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్. డేస్ అండ్ మంత్స్ అంటే సండే, మండే, ట్యూస్డే, మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అలా దే ఆర్ రిటర్న్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి సండే, మండే, మార్చ్, ఏప్రిల్, డిసెంబర్, సెప్టెంబర్, ఏదైనా కూడా. సో వాటన్నిటికి కూడా క్యాపిటల్స్ పెడతాం. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వర్డ్స్ అదర్ దాన్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ తెలుసు మనకు, ఇన్, ఆన్, ఎట్, ఇంటూ, ఓకే, కంజంక్షన్స్ అండ్ బికాస్, ఇవన్నీ కంజంక్షన్స్. వర్డ్స్ అదర్ దాన్ ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఆర్టికల్స్, ఇవి కాకుండా ఇన్ ద టైటిల్స్ ఆఫ్ బుక్స్ అండ్ అదర్ పబ్లిష్డ్ బుక్స్ దే ఆర్ రిటర్న్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్, అదొక బుక్ పేరు, దానిలో మనం ఎ టేల్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాస్తున్నాం. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ క్యాపిటల్ లెటర్స్ రాస్తాం. అలాగే కొన్ని హోలీ బుక్స్ కూడా మనం క్యాపిటల్ లెటర్సే వాడతాం. ఓకే, ద భగవద్గీత, ద హోలీ, ద ఖురాన్, ఓకే, ద బైబిల్ అని వాడతాం. సో వర్డ్స్ అదర్ దాన్ ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఆర్టికల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ అఫీషియల్ డెసిగ్నేషన్స్ దే ఆర్ ఆల్సో రిటర్న్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉందండి, ఆంధ్రప్రదేశ్ మనకు తెలిసింది. ఈ పేరును మనం ఇక్కడ ఏ క్యాపిటల్ పెడతాం, గవర్నమెంట్కి మళ్ళీ జీ క్యాపిటల్ రావాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వచ్చింది కదా అని ఇక్కడ క్యాపిటల్ పెట్టకుండా ఉన్నాం. సో దీనికి నౌన్కి మాత్రం కంపల్సరీ క్యాపిటల్ రావాల్సిందే, ప్లేసెస్కి, సిటీస్కి, కంట్రీస్కి, స్టేట్స్కి. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీనికి కూడా జేకి క్యాపిటల్ పెడతాం. వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రెఫర్ టు గాడ్ దే ఆర్ రిటర్న్ విత్ క్యాపిటల్ లెటర్స్. లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ గణేష, లార్డ్ శివ, ఓకే, గాడెస్ పార్వతి, గాడెస్ సరస్వతి, ఇవన్నిటి కూడా మనం ముందు క్యాపిటల్ లెటర్ పెడతాం. చూడండి వెంకటేశ్వర టెంపుల్, సాటర్డే చూసారా డే వచ్చింది, స్టార్టింగ్ది వి, క్యాపిటల్ లెటర్స్ పెడతాం. సో క్యాపిటల్స్ ఎక్కడ వాడతామంటే వీటన్నిటి కూడా క్యాపిటల్స్ వాడతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్, పంక్చువేషన్ మార్క్స్. వాట్ ఈజ్ పంక్చువేషన్ అని చూసాము. తర్వాత ఇక్కడ ఏంటంటే క్యాపిటలైజేషన్ చూసాం. క్యాపిటలైజేషన్ అంటే ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టాలని. అలాగే ఈ పంక్చువేషన్ మార్క్స్, మీకు పంక్చువేషన్ అనే టాపిక్ ఏంటంటే పంక్చువేషన్ మార్క్స్. ఆ పంక్చువేషన్ మార్క్స్లో మనకి ఇంపార్టెంట్ పంక్చువేషన్, ఓకే, ద ప్రిన్సిపల్ పంక్చువేషన్ మార్క్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే రైటింగ్. ఓకే, అది ఫస్ట్ వన్ ఈజ్ ఫుల్ స్టాప్. తెలుసు మనకు ఫుల్ స్టాప్ అంటే ఒక చుక్క పెడతాం, ఇలా కామా ఎలా రాస్తాం, ఇలా కామా రాస్తాం. సెమీకోలన్ అంటే ఫస్ట్ డాట్ పెట్టి కింద కామా లాగా వస్తుంది, సెమీకోలన్. కోలాన్ అంటే మళ్ళీ రెండు కూడా డాట్సే, రెండు డాట్సే పెడతాం. తర్వాత క్వశ్చన్ మార్క్ ఆర్ ఇంటరోగేషన్. క్వశ్చన్ మార్క్ మనకు తెలుసు ఎలా రాస్తాము అనేది. ఇకపోతే ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఒక లైన్ రాసి కింద డాట్ పెడతాం, ఆశ్చర్యంగా అనమాట. దెన్ అపాస్ట్రఫీ అంటే ఉల్టా కామా రాస్తాం మనం. ఉల్టా కామా రాస్తే దాన్ని మనం ఏమంటాము, అపాస్ట్రఫీ అంటాం. ఇట్లా రైట్, ఇలా పెట్టి ఇలా అంటాం అపాస్ట్రఫీ. ఇది అపాస్ట్రఫీ, రైట్. అలాగే ఇన్వర్టెడ్ కామా. ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఇప్పుడే చెప్పాను, అది ఒకటితో ఉండొచ్చు ఇన్వర్టెడ్ కామా,
లేకపోతే రెండుతోనూ కూడా ఉండొచ్చు. రిపోర్టెడ్ స్పీచ్లో మనం ఎలా రాస్తాము ఇన్వర్టెడ్ కామాస్. సో ఇవి మనం ఇంపార్టెంట్ పంక్చువేషను. ఇవి మీరు చూసుకుంటే కంపల్సరీ పంక్చువేషను. ఇవి పంక్చువేషన్ మార్క్స్. వీటిని ఎక్కడ వాడతాం అనేది మొదటగా ఒక్కొక్కటి చూద్దాం. ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ వాడతాం? ఇది లాంగెస్ట్ పాజ్ అండి. ఫుల్ స్టాప్ అనేది లాంగెస్ట్ పాజ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే అక్కడ ఆగిపోవాలి. ఆగిపోవాలంటే అక్కడే పడుకొని నిద్రపోకూడదు అనమాట. సో అక్కడ ఎక్కువ గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో వీ యూజ్ ఫుల్ స్టాప్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. అది ఇంపరేటివ్ స్టేట్మెంటే కానివ్వండి, కమాండ్ ఇంపరేటివ్ అంటే మామూలు సెంటెన్సే కానివ్వండి, తర్వాత ఏ రిక్వెస్ట్ అయినా కావచ్చు, అండ్ ఇన్స్ట్రక్షన్ అయినా కావచ్చు. గో టు ద స్కూల్ అంటాం, అక్కడ కూడా మనం ఫుల్ స్టాపే పెట్టాలి. ఓకే. సో అట్ ద ఎండ్ ఆఫ్ అన్ అసర్టివ్ ఆర్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, అదే చెప్తున్నాను. అసర్టివ్ సెంటెన్సే కానివ్వండి, మామూలు స్టేట్మెంట్. అసర్టివ్ అంటే స్టేట్మెంట్. ఇంపరేటివ్ సెంటెన్స్ గో ఓపెన్ ద డోర్ అన్న దానికి కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. సో గెట్ మీ ఏ కప్ ఆఫ్ టీ, ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతాం. ఇలాంటి సెంటెన్సెస్కి తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. మరొకటి ఏంటంటే ఇంపార్టెంట్, అబ్రివియేషన్స్ అండ్ ఇనిషియల్స్. అబ్రివియేషన్స్ అండ్ ఇనిషియల్స్. అబ్రివియేషన్స్ అంటే ఏంటి? ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, యూకే యునైటెడ్ కింగ్డమ్, మిస్సెస్ మిస్టర్. ఇక్కడ ఫుల్ స్టాప్లు ఎక్కడ పెడుతున్నాం మనము? అబ్రివేషన్స్. మళ్ళీ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటి యాక్రోనిమ్స్ ఇది కూడా చేశాను, వీడియో మీకు ఇచ్చాను. యాక్రోనిమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్రివేషన్స్. అబ్రివేషన్స్ అంటే ఇక్కడ మనము షార్ట్ ఫామ్స్ పెట్టి ఇక్కడ పెడతాం ఇలా అబ్రివేషన్స్కి. కానీ యాక్రోనిమ్స్ అంటే వాటి మధ్యలో పంక్చువేషన్ ఉండదు. ప్రతి వర్డ్ మొదటి అక్షరం తీసుకొని చేస్తాం. ఇప్పుడు యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆ మూడింటిని మనం పెడతాం. అక్కడ మనము పంక్చువేషన్ పెట్టాం. వేరేస్ ఇక్కడ అబ్రివేషన్స్లో మాత్రము పంక్చువేషన్ పెడతాం. అలాగే ఇప్పుడు ఇనిషియల్స్లో కూడా, ఇనిషియల్స్లో ఏంటి? ఆర్ మనం రాస్తున్నాం. ఇక్కడ ఆర్ సీత అని ఉందనుకోండి, ఇనిషియల్. వాళ్ళ ఇంటి పేరు ఆర్ అనుకోండి, అప్పుడు ఆర్ సీత అని మనం ఎలా రాస్తాము? ఆర్ పెట్టి డాట్ పెడతాం, ఇక్కడ డాట్ పెట్టి రాస్తాం అనమాట. సో అంటే దాన్ని అనమాట ఇనీషియల్స్లో పెట్టచ్చు, ప్లస్ ఈ అబ్రివేషన్స్లో కూడా మనము డాట్స్ వాడతాం. ఎంఏ కానీ, బిఏ కానీ, ఎస్ఎస్ఏ కానీ, అలా వాటికి అనమాట. సో ఇంకోటి ఏంటంటే బిట్వీన్ టూ నెంబర్స్ టు డినోట్ డెసిమల్ ఫ్రాక్షన్ అండి. ఎట్లా 5.4 ఎలా రాస్తాం మనం? 5.4, 1.2, 1.2. అక్కడ పాయింట్ అన్నప్పుడు ఏంటది? ఫుల్ స్టాప్ అన్నట్టు. సో ఇలా మనం ఫుల్ స్టాప్ను వాడుతుంటాం. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ద ఫుల్ స్టాప్ కెన్ బి ఒమిటెడ్ if the abbreviations ends with the final letter of the full word, like as Mr, Mrs, Doctor. ఇక్కడ స్ట్రీట్, స్ట్రీట్ అంటే ఎస్టీ అని పెడతాం. స్ట్రీట్ నెంబర్ 1, స్ట్రీట్ నెంబర్ 2, అలా ఫుల్ది పెట్టినప్పుడు మాత్రం మనం ఆ చివరిని, ఇప్పుడు స్ట్రీట్ని నేను ఎస్టీ అని రాసా అనుకోండి, అప్పుడు మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టక్కర్లేదు. స్ట్రీట్, ఓకే, స్ట్రీట్ నెంబర్ 1 అలా అన్నమాట ఇక్కడ. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ అబ్రివేషన్స్, ఇప్పుడు అదే నేను చెప్పాను, యుఎస్ఏ, డబ్ల్యూహెచ్ఓ. వాట్ ఈజ్ డబ్ల్యూహెచ్ఓ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక్కడ యూకే అని పెట్టిన తర్వాత ఇక్కడ యూకేకి ఇది పెట్టలేదు, యునైటెడ్ కింగ్డమ్, ఇది తీసేయచ్చండి మీరు. యూకే యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పడం అనమాట. ఇట్లా యూకే అని పెడితే పెట్టకూడదు, బట్ ఇది ఇలా వస్తుంది. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ద ఫుల్ స్టాప్ ఈజ్ టోటలీ ఒమిటెడ్ ఇక్కడ. సో నెక్స్ట్ కమ్స్ కామా. కామా ఏం చేస్తుంది? దీని మీద క్వశ్చన్స్ ఉంటాయండి కంపల్సరీ. 2 క్వశ్చన్స్ పంక్చువేషన్ మీద రావచ్చు. ది కామా ఇండికేట్స్ ద షార్టెస్ట్ పాస్. అక్కడ ఫుల్ స్టాప్ ఏమో లాంగెస్ట్ పాస్, ఇక్కడ షార్టెస్ట్ పాస్. ఎప్పుడు? 3 or more words in the same part of the speech. సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు 3 or more words వచ్చినప్పుడు కామాలు పెడతాం. ఇప్పుడు ఏం రాస్తాం చూడండి, ఇక్కడ ఎలా? ఐ హ్యావ్ విజిటెడ్ బెంగళూరు, కామా, చెన్నై, ముంబై. అండ్ మళ్ళీ ఇక్కడ కామా పెట్టద్దండి, అండ్ వచ్చే ముందు కామా పెట్టద్దు. సో చెన్నై, ముంబై అండ్ ఢిల్లీ, ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి టెట్లో. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ముంబై అండ్ ఢిల్లీ, తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. సో నో కామా ఈజ్ ప్లేస్డ్, నో కామా ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అదే ఇప్పుడు నేను చెప్పింది లాస్ట్ వర్డ్ యాజ్ వీ యూజ్డ్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి ఇక్కడ? ఇది అండ్ వాడే ముందు కామా పెట్టద్దు. లాస్ట్కి వచ్చేసరికి ఇంకొకటి ఉంది అన్నప్పుడు మనం అండ్ ఇది అని వాడతాం. ఓకే, ఐ బాట్ ఏం రాస్తారు అక్కడ మీరు? ఐ బాట్ పైనాపిల్స్, బనానాస్, మ్యాంగోస్ అండ్ గోవాస్.
అండ్ ముందు మ్యాంగోస్ తర్వాత మళ్ళీ కామా పెట్టకూడదు అన్నమాట. సో ఇలా అండి ఇక్కడ కామా యూజెస్ ఏంటంటే ఇవన్నమాట, రైట్. ఇప్పుడు చూడండి, వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్ మనం సపరేట్ చేస్తున్నప్పుడు కామాన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద ప్రిన్సిపల్, ఇక్కడ ప్రిన్సిపల్ తర్వాత ఏంటి మనం ఇక్కడ చేస్తున్నాము, ఓకే, ద ప్రిన్సిపల్ తర్వాత ఇక్కడ కామా పెట్టాం మనం. however కామా did not allow the students to play. ఇక్కడ కామాలు ఎందుకు పెట్టాము, డిఫరెంట్ క్లాజెస్ వచ్చినప్పుడు వాటి మధ్యలో కూడా మనం కామా, ఎస్పెషల్లీ ఏ సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ ఎనీ కైండ్ దట్ కమ్స్ బిఫోర్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే మెయిన్ క్లాజ్, డెఫినెట్ క్లాజ్. ఇక్కడ ఇఫ్ ఐ కమ్ యూ హ్యావ్ టు గివ్ మీ ఏ ట్రీట్. ఇక్కడ ఇఫ్ ఐ కమ్ కామా యూ హ్యావ్ టు గివ్ మీ ఏ ట్రీట్. అర్థమైందా? ఇక్కడ ఇఫ్ ఐ కమ్ అన్నప్పుడు మనం కామా పెట్టాలి అక్కడ కంపల్సరీ. యూ హ్యావ్ టు గివ్ మీ ఏ ట్రీట్ అనే దానికి కంపల్సరీ ఉంది ఇక్కడ మీనింగ్. ఇఫ్ ఐ కమ్ పూర్తి మీనింగ్ లేదు దానికి, ఇండెఫినెట్ క్లాజ్, డెఫినెట్ క్లాజ్. ఏ నౌన్ ఆఫ్ అడ్రస్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్, అప్పుడు కూడా మనం కామా పెట్టాలి. ఏ నౌన్ ఆఫ్ ద అడ్రస్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇప్పుడు రాహుల్ ఉందండి ఎగ్జాంపుల్, యూ బెటర్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ సూన్ అంటే రాహుల్ యూ బెటర్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ సూన్ అంటే దాని మీనింగ్ మళ్ళీ మారిపోతుంది. కాబట్టి రాహుల్ తర్వాత ఇక్కడ కామా పెడతాం మనం, రాహుల్ తర్వాత కామా పెట్టి యూ బెటర్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ సూన్ అంటే. తర్వాత మళ్ళీ చూడండి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ డే ఇన్ లెటర్ ఆర్ ఏ రిటర్న్ ప్యాసేజ్. మనం లెటర్ రాస్తున్నప్పుడు పంక్చువేషన్ కంపల్సరీ పెడతాం. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ డే, ఈరోజు డేట్ ఎంత, 15th September 24 అన్నప్పుడు ఇక్కడ కూడా అలాగే మే 29, 2018, మే 29 తర్వాత ఇక్కడ మళ్ళీ కామా పెట్టాలి మనం. ఈ పంక్చువేషన్ లేకపోతే కూడా లెటర్ రైటింగ్లో మార్క్స్ రావు. మీకు లెటర్ రైటింగ్ వస్తుంది కంపల్సరీ, మీకు ఎస్సీ వాళ్ళకు లెటర్ రైటింగ్ ఉంటుంది, అక్కడ మాత్రం ఇది చూసుకోవాలి పంక్చువేషన్. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎన్ అడ్రస్, అడ్రస్లో డిఫరెంట్ పార్ట్స్ పెడుతున్నప్పుడు కూడా మనం ఈ కామాసం పెడతాం. ఇప్పుడు చూడండి 87G కామా, నియర్ డిమార్ట్ కామా, విమల్ నగర్ ఫుల్ స్టాప్. అలా అక్కడ కూడా మనము కామాలు పెడతాం అన్నమాట. ఇక్కడ 87G అంటే ఇక్కడ హౌస్ నెంబర్ రాస్తున్నాము, క్లూ ఇస్తున్నాం ఎక్కడ ఉంటుందో, డియర్ డిమార్ట్ అని, విమల్ నగర్ అని పెడుతుంది. ఇవన్నీ వదిలేసి రాస్తే దాని మీనింగే మారిపోతుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్, ఇది మనకి ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ క్వశ్చన్ ట్యాగ్స్ని డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా మై ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ ట్యాగ్ ఫ్రమ్ ద మెయిన్ సెంటెన్స్, మెయిన్ సెంటెన్స్ తర్వాత వచ్చింది క్వశ్చన్ ట్యాగ్. ఎప్పుడైతే క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ క్వశ్చన్, దానికి ఎస్ ఆర్ నో చెప్తాం మనం అంతేను. యూ ఏట్ ద ఫుడ్, కామా పెట్టాలి ఇక్కడ, కామా పెట్టకపోతే మార్క్స్ రావు. డెంట్ యూ, పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి డెంట్ యూ. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ చెప్తాను నేను ఇప్పుడు, నెగిటివ్ రావాలి, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి. సో యూ ఏట్ ద ఫుడ్, డెంట్ యూ, ఇక్కడ మనం కామా పెడతాం. తర్వాత ఇప్పుడు అదే చెప్పాను నేను, ద రిపోర్టెడ్ స్పీచ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మనము రిపోర్టెడ్ స్పీచ్ ఎక్కడైతే సపరేట్ అవుతుందో అక్కడ కామా పెడతాం. సో హీ సెడ్ కామా ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇవి ఇన్వర్టెడ్ కామాస్, ఇక్కడ మళ్ళీ ఫుల్ స్టాప్ వస్తుంది. సో ఇలాంటి అన్ని ప్లేసుల్లో కూడా మనం కామాను వాడతాం. ఇవి మీరు బాగా విని గుర్తుపెట్టుకుంటే మనకు పంక్చువేషన్లో ఫుల్ మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా కామాను ఎక్కడ వాడతాము అంటే టు మార్క్ ఆఫ్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్స్, నౌన్ ఫ్రేజెస్ విచ్ ఫాలో వన్ అనదర్ అండ్ రెఫర్ టు ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్. ఒకే పర్సన్ గురించి చెప్తున్నప్పుడు కూడా మనం ఇక్కడ కామాలు వాడతాం. ఇక్కడ టగోర్ కామా, ఇండియాస్ నేషనల్ పోయెట్, అతనే టగోరే కాబట్టి కామా, రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 1913. అలా కాకుండా టగోర్ ఇండియాస్ నేషనల్ పోయెట్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అంటే మీనింగ్ పోతుంది. ఇక్కడ టగోర్ హూ ఈజ్ ఇండియాస్ నేషనల్ పోయెట్ అనమాట. టగోర్ ఇండియాస్ నేషనల్ పోయెట్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 19. అలాగే టు అవాయిడ్ రిపీటింగ్ ఎ వర్డ్ని మనము మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా కూడాను ఇక్కడ చూడండి, రూమీ స్టడీస్ మ్యాథమెటిక్స్ అండ్ రిషి ఇంగ్లీష్. ఇక్కడ ఏం చేస్తాం, రూమీ స్టడీస్ మ్యాథమెటిక్స్,
మళ్ళీ కిందకి వచ్చి రిషి స్టడీస్ ఇంగ్లీష్ అని చెప్పకుండా రూమీ స్టడీస్ మ్యాథమెటిక్స్ అండ్ రిషి కామా ఇంగ్లీష్. ఇక్కడ రిషి ఇంగ్లీష్ అంటే మొత్తం మీనింగ్ పోతుంది మళ్ళీ. సో రిషి కామా ఇంగ్లీష్ అని పెట్టాలి. అప్పుడు ఇంకొక సెంటెన్స్ రాయడాన్ని మనం తగ్గించేసినట్టు అనమాట. ఆఫ్టర్ ద సాల్యుటేషన్ అండ్ ద కాంప్లిమెంటరీ క్లోజ్ ఇన్ ఎ లెటర్, ఇక్కడ కాంప్లిమెంటరీ క్లోజ్ ఇన్ ఎ లెటర్ అనుకోండి ఆప్షనల్, బట్ సాల్యుటేషన్ డియర్ సార్ అని అలా పెడతాం కదా మనము, దాన్ని సాల్యుటేషన్ అంటాం. కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిన్సియర్లీ లవింగ్లీ అని పెడతాం, దాన్ని మనం ఏమంటాము కాంప్లిమెంటరీ క్లోజ్ అని చెప్తాం. ఇక్కడ మళ్ళీ డియర్ సార్ అని పెట్టినప్పుడు కామా. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో తీసింది అది వేరే సంగతి అనుకోండి, ఇక్కడ మాత్రం కామా సాల్యుటేషన్లో. యువర్స్ ఫెయిత్ఫుల్లీ కామా మళ్ళీ కాంప్లిమెంటరీ క్లోజ్లో. సో ఇవన్నీ చోట్ల కూడా మనం కామాలను పెడతాం. నెక్స్ట్ వచ్చేది మనకు సెమీకోలన్. సెమీకోలన్ అంటే పైన డాట్ కింద కామా. నేను చెప్పాను ఇప్పుడే, పైన డాట్ కింద కామా, దీన్ని మనం సెమీకోలన్ అంటాం. ఈ సెమీకోలన్ ఎక్కడ అంటే ఇట్ ఇండికేట్స్ ఎ పాజ్. ఇది ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్స్లో వస్తుంది. ఇప్పుడు లాంగర్ దాన్ ఏ కామా బట్ షార్టర్ దాన్ ఏ ఫుల్ స్టాప్. దీని బేస్ అయ్యి ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది టెట్లో. సో ఏ పాజ్ లాంగర్ దాన్ ద కామా బట్ షార్టర్ దాన్ ఏ ఫుల్ స్టాప్. వాట్ ఈస్ ద పంక్చువేషన్ దట్ లాంగర్ దాన్ ఏ కామా బట్ షార్టర్ దాన్ ఏ ఫుల్ స్టాప్ అంటే కాలన్ కాదు, సెమీకోలన్, రైట్. సో సెమీకోలన్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ద క్లాజెస్ ఆఫ్ ఎ కంపౌండ్ సెంటెన్స్. మనకు వస్తాయి సెంటెన్సెస్, సింపుల్, కంపౌండ్, కాంప్లెక్స్. సో ఆ క్లాజెస్ ఆఫ్ కంపౌండ్ సెంటెన్స్ని మనం సపరేట్ చేయడానికి కామా వాడతాం. వెన్ దే కంటైన్ ఏ కామా, రైట్. సో అక్కడ మనము సెమీకోలన్ వాడతాం. ఎక్కడైతే కామా పెడతారో సపరేట్ చేయడానికి అప్పుడు సెమీకోలన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద ఎన్చాంటింగ్ కామా ఎలోక్వెంట్ స్పీచ్ కేమ్ టు అన్ ఎండ్. So my dear friends, the enchanting comma eloquent speech came to an end. ఇక్కడ సెమీకోలన్ పెట్టాం మనం. And there was absolute silence for a few moments. And there was an absolute silence for a few moments. ఇక్కడ మూమెంట్స్ కాదండి, ఇది స్పెల్లింగ్ మిస్టేక్. టెక్స్ట్ బుక్స్లో కూడా అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్, చూడాలి. ఇది గవర్నమెంట్ బుక్ అయింది అయినా కూడా వచ్చింది చిన్నది. ఫర్ ఎ మూమెంట్, మూమెంట్ అంటే కొన్ని సెకండ్స్, అబ్సల్యూట్ సైలెన్స్. ఫర్ ఎ మూమెంట్స్, ఎ ఫ్యూ మూమెంట్స్. మూమెంట్స్ స్పెల్లింగ్ MOMENTS. మూవ్మెంట్స్ అంటే కదలికలు, మూమెంట్స్ అంటే క్షణాలు. సో ఇక్కడ యాక్చువల్గా అనేది మూమెంట్స్ రావాలి. ఇక్కడ ఇంకా మరెక్కడంటే సెంటెన్సెస్ విచ్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ ఇన్ థాట్ వేర్ ఏ ఫుల్ స్టాప్ వుడ్ మీన్ టూ లాంగ్ అనుకున్నప్పుడు, కానీ బ్రేక్ కావాలని అనుకున్నప్పుడు మనం ఈ సెమీకోలన్ వాడతాం. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, సెమీకోలన్. చూడండి, కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్, సెమీకోలన్. రైటింగ్ ఎ కంప్లీట్ మ్యాన్, ఫుల్ స్టాప్. ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ మనం కామా వాడట్లేదు, అది ఎక్కువ అనుకున్నప్పుడు మళ్ళీ సెమీకోలన్ వాడతాం. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, సెమీకోలన్. కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్, సెమీకోలన్. దెన్ రైటింగ్ ఎ కంప్లీట్ మ్యాన్. సెమీకోలన్ తర్వాత ఏంటి, కాలన్. ద కాలన్ అంటే 2 డాట్స్. ద కాలన్ ఇండికేట్స్ ఎ పాజ్, అంటే ఆగడం అనమాట. లాంగర్ దాన్ ద వన్ ఐడెంటిఫైడ్ ఆర్ ద వన్ ఇండికేటెడ్ బై ఎ సెమీకోలన్. సెమీకోలన్కు కొంచెం షార్ట్ టైం అవుతుంది, అంతకన్నా ఇంకొంచెం లాంగర్ పాజ్ రావాలి అంటే దాన్ని మనము కాలన్తోనే తీస్తాం. ఎ కాలన్ is used when a more pause is required than the semicolon. అప్పుడు మనం కాలన్ వాడతాం. ఏ కొటేషన్, కొటేషన్స్ వాడేటప్పుడు ఎలా చేస్తాం. రాము సేస్, ఇక్కడ చూసారా, దిస్ ఈస్ కాలన్, 2 డాట్స్. రాము సేస్
రైటింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. రాము సేస్ రైటింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. ఇక్కడ మనం సెమీకోలన్ పెట్టట్లే, నాకు ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని నేను కోలన్ పెట్టాను. అలా అనమాట. ఎ లిస్ట్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు టేక్ విత్ అస్. పిక్నిక్ ఎక్కడికో వెళ్తున్నప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు టేక్ విత్ అస్ అని ఇక్కడ మళ్ళీ నేను కాలన్ పెట్టి ఎ ప్యాకెట్ ఆఫ్ చాక్లెట్స్, ఎ కేక్, ఎ క్యాండిల్ బాక్స్, ఎ ప్యాకెట్ ఆఫ్ బలూన్స్, ఎ మ్యాచ్ బాక్స్, లైక్ దిస్. కామాలు అప్పుడు అక్కడ మళ్ళీ అన్నిటికీ కామాలు పెడుతూ చెప్పాలన్నమాట. ఒక ఎక్స్ప్లెనేషన్ ఉందనుకోండి, ఎన్ ఎక్స్ప్లెనేషన్ కామా ఎ స్టేట్మెంట్ ఆర్ ఎ ప్రపోజిషన్ ఆర్ ఏ ప్రపోజిషన్. అలా పెట్టినప్పుడు ఏం చేస్తాం, ద ఎక్స్క్యూజ్ హీ గేవ్ వర్స్ దిస్. ఇక్కడ ద ఎక్స్క్యూజ్ హీ గేవ్ వర్స్ దిస్, ఇక్కడ నేనేం పెడుతున్నాను, మళ్ళీ సెమీకోలన్ కాదు కోలన్ పెడుతున్నాను. ఆయన ఇచ్చారు ఒక దానికి క్షమాపణ, దానికి ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చారు. ద ఎక్స్క్యూజ్ హీ గేవ్, వాట్ ఈస్ దట్? హీ హెడ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఏదైతే గేమ్ మనం అనుకున్నామో దాని రూల్స్ ఆయనకు ప్రాపర్గా అండర్స్టాండ్ అవ్వలేదు అని ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు. అప్పుడు మనం ఏం పెడతాం, ఇక్కడ కాలన్ పెడతాం. తర్వాత అనదర్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రా, ఇక్కడ హైఫన్ పెట్టి కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సచ్ యాజ్, మనం అక్కడ పెడతాం ఇది 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 అని చెప్పినప్పుడు ఇక్కడ మళ్ళీ సెమీకోలన్ వాడాను. సెమీకోలన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ కాలన్, ఇక్కడ ప్లేయింగ్ బాస్కెట్బాల్, డిబేటింగ్, డాన్సింగ్, రీడింగ్ ఆర్టికల్స్ అండ్ రైటింగ్ పోయట్రీ, ఫుల్ స్టాప్. ఇక్కడ ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే అవి కూడా చెప్పేసి కామాలు పెడుతూ లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టచ్చు. సో వీటన్నిటికి కూడా మనము కాలన్ వాడతాం, సెమీకోలన్ అండ్ కాలన్. నెక్స్ట్ ద ఇంటరోగేషన్ మార్క్. దీని మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ అండి టెట్ క్వశ్చన్స్లో. ఇంటరోగేషన్ సింపుల్, ఎంత సింపుల్ అంటే ఇది నేను చెప్పేదంతా మీరు వింటే ప్రశ్న చూడగానే మీరు ఆన్సర్ చేయొచ్చు. సెలెక్టివ్ మెథడ్లో ఎంసీక్యూస్ చేసుకోవచ్చు, నాట్ ఈవెన్ ఎలిమినేషన్ మెథడ్. చూడగానే ఇంటరోగేటివ్ మార్క్ అంటే ఏంటి, ఇక్కడ మీకు అర్థం కాకపోయేది ఏంటంటే ఇంటరోగేషన్. ఇంటరోగేషన్స్ అంటే మనం పోలీసులు వచ్చి ఇంటరోగేట్ చేస్తారు కదా, క్వశ్చన్స్ అడగడం అనమాట. ఇంటరోగేషన్ అంటే క్వశ్చన్స్ వేయడము, క్వశ్చన్స్ అడగడము. ఏదో మళ్ళీ ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ అని అడగకుండా ఇంటరోగేషన్ మార్క్ అంటారు. ఇప్పుడు ఆ ఇంటరోగేషన్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ అన్నట్టే, అది దాంట్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ద ఇంటరోగేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఆఫన్ టు క్వశ్చన్ ఆర్ ఆఫ్టర్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏదైనా చెప్పచ్చండి. హ్యావ్ యూ గాన్ టు ద స్కూల్, హ్యావ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ బ్రష్ యువర్ టీత్, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్, హ్యావ్ యూ ఫినిష్ యువర్ లంచ్, హ్యావ్ యూ ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్, లైక్ దిస్. ఏది అడిగినా కూడా క్వశ్చన్ మార్క్. వాట్స్ యువర్ నేమ్, క్వశ్చన్ మార్క్. దానికి కూడా డబ్ల్యూహెచ్ వర్డ్సే కానీ యాక్సిలరీ వర్బ్స్తో క్వశ్చన్ వచ్చినా కానీ డూతో క్వశ్చన్ వచ్చిన వర్క్స్ ఏదైనా కావచ్చు, దానికి మనం క్వశ్చన్ మార్క్ పెడతాం. ఇకపోతే అనదర్ సింపుల్ వన్ ఈస్ ఎక్స్క్లమేషన్, అంటే వండర్ మార్క్, ఎక్స్క్లమేషన్స్. ద ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్క్లమేషన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ వెన్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ దేర్. స్ట్రాంగ్ ఎమోషన్స్ అంటే మనకు ఫీలింగ్. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయిందో ఏదైనా చెప్తాం, ఓ అలాస్ హా అని అంటాం మనం. ఓ ఓహెచ్, ఓ మై గాడ్ అంటాం. అప్పుడు మనకు అక్కడ ఏం పెడతాము, వండర్ మార్క్, ఆశ్చర్యార్థకం, ఎక్స్క్లమేషన్ పెడతాం. అలాగే సంతోషాన్ని చెప్పేటప్పుడు కూడాను, ఏదైనా స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫీలింగ్స్ చెప్పేటప్పుడు, వావ్ వాట్ ఏ వండర్ఫుల్ గేమ్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, వావ్ వాట్ ఏ స్వీట్ బేబీ, అలా అన్నమాట. అలా చెప్పినప్పుడు అన్నిటి కూడా మనము ఎక్స్క్లమేషన్ చెప్తాం. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ అంటాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అంటే నేను ముందే చెప్పాను, ఉల్టా కామా పెడతాం ఇట్లా. అపాస్ట్రఫీ, ద అపాస్ట్రఫీ ఫాలోడ్ బై ఎస్. దానికి చెప్పేది ఎస్ పెడితే మాత్రం దాన్ని సింగులర్ నౌన్స్, దెన్ ఎండింగ్ విత్ లెటర్స్ ఏమంటాం అక్కడ మనం దాన్ని, దాన్ టు డెనోట్ దేర్ పొసెసివ్ ఫార్మ్స్. ఎప్పుడైతే మనము ఒక నేమ్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతామో అది పొసెషన్ కిందకు వస్తుంది. మై ఫాదర్స్ సిస్టర్, మై ఫాదర్స్ బ్రదర్ అని చెప్తాం. ఓకే, మై సిస్టర్స్ పెన్, మై సిస్టర్స్ నెక్లెస్, మై సిస్టర్స్ బాక్స్ అని చెప్తాం. ఇక్కడ అపాస్ట్రఫీ పెడతాం. ఇన్ కేస్ ఆఫ్ నేమ్స్ ఎండింగ్ విత్ ఎస్,
the letter S after the apostrophe in possessive forms. Possessive forms is omitted. ఇక్కడ చూడండి, పరాస్ బుక్, ఆయన పేరులోనే ఎస్ ఉంది అనుకోండి, అప్పుడు అపాస్ట్రఫీ దాని తర్వాత పెట్టాలి. అక్కడ పరాస్, ఫాదర్స్ బుక్, పరాస్ బుక్ అని చెప్తాం మనం, అప్పుడు అపాస్ట్రఫీ అక్కడ పెడతాం. రైట్? సో ఇంకా పరాస్ బుక్. ఇన్ కేస్ ఆఫ్ ప్లూరల్ నౌన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ ఆఫ్ ప్లూరల్ నౌన్స్, ఇది నేను మొన్న ఒక షార్ట్ కూడా పెట్టాను మన దాంట్లోను. ప్లూరల్ నౌన్స్ ద లెటర్ ఎస్ ఎప్పుడు రాస్తాం మనము? ఆఫ్టర్ ద అపాస్ట్రఫీ ఇన్ రెగ్యులర్ పొసెసివ్ వర్డ్స్ ఈజ్ ఓమిటెడ్. రెగ్యులర్ పొసెసివ్ వర్డ్స్లో కనుక ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనము అపాస్ట్రఫీస్ని తీసేస్తాము, ఓమిట్ చేస్తాము. ఇప్పుడు పై దానిలాగానే డాగ్స్ హౌస్, డాగ్స్ అంటే కుక్కల ఇల్లు, డాగ్స్ హౌస్, డాగ్స్ హౌస్, మళ్ళీ డాగ్స్ తర్వాత మళ్ళీ ఎస్ రాయక్కర్లేదు, డాగ్స్ హౌస్, కుక్కల ఇల్లు. రైట్? ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మొన్న అదే చెప్పాను నేను, ఇక్కడ టీచర్స్ డే, ఈ అపాస్ట్రఫీ ఎక్కడ పెడతారు? టీచర్ తర్వాత పెడతారా, టీచర్స్ తర్వాత పెడతారా? టీచర్స్ ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో అపాస్ట్రఫీ పెట్టకూడదు. ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మరొక అపాస్ట్రఫీ పెట్టకూడదు. ఇక్కడ పరాస్ కూడా అదే చెప్పాను, నేమ్లోనే అది ఉంటే మళ్ళీ ఎస్ పెట్టకూడదు. ఇక్కడ డాగ్స్లో వచ్చినప్పుడు మళ్ళీ ఎస్ పెట్టకూడదు, డాగ్స్ హౌస్. అలాగే చూడండి ఇక్కడ however, an S is used after the apostrophe for these plural nouns that do not take the what? That do not take the ending S. ఇప్పుడు ఎగ్జామ్స్ మెన్స్ హాస్టల్ అన్నాం. మెన్స్ హాస్టల్ అన్నప్పుడు మెన్ ప్లూరలే, కానీ దాని ఎస్తోనే అది ఇదవ్వట్లేదు, ఎండ్ అవ్వట్లేదు. కాబట్టి మెన్ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. మెన్ అంటేనే ప్లూరల్ అది. అక్కడ మెన్స్ హాస్టల్, మెన్స్ హాస్టల్, విమెన్స్ హాస్టల్, అలా అక్కడ ఎస్తో ఎండ్ అవ్వట్లేదు ఆ ప్లూరల్. వేరైతే ప్లూరల్ ఎస్తో ఎండ్ అవుతాయో అప్పుడు మనము డైరెక్ట్ అది పెట్టేసి టీచర్స్ డే, అదే చెప్పాను నేను మీకు, చాలా ఇంపార్టెంట్ అది. అలాగే ఇక్కడ మెన్స్ అన్నప్పుడు మెన్స్ ఎస్ రాసి మళ్ళీ ఎస్ పెట్టకూడదు, మెన్ అంటేనే ప్లూరల్. సో మెన్స్ అపాస్ట్రఫీ ఎస్, మెన్స్ హాస్టల్. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా డీటెయిల్గా చెప్పాను మీకు, ఎక్కడ కూడా చెప్పినటువంటి విధంగా క్లియర్గా చేసి చెప్పాను. మీరు ఎలాంటి దాంట్లో కూడా ఈ పంక్చువేషన్ని మీరు తప్పు చేయకుండా ఉంటారు అని. ఓకే, రైట్. అక్కడే కాకుండా ఇంకా కాంట్రాక్టెడ్ ఫామ్స్లో కూడా వాడచ్చు. ఈ కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఇంకో క్లాస్ ఉందండి, అందులో కూడా ఆల్రెడీ నేను వీటి గురించి ఒక షార్ట్ చేశాను. కైండ్లీ లుక్ ఇన్ టు దట్ వన్. కాంట్, కెనాట్ని మనం షార్ట్ ఫామ్లో ఏం రాస్తాం? కాంట్. క్యాన్ అపాస్ట్రఫీ టీ రాస్తాం, కాంట్. అలాగే షుడింట్, డిడింట్, అన్నిటికి కూడాను. ఓకే, డెంట్, షుంట్, మసంట్, అట్లా అన్ని వర్బ్స్ తర్వాత అక్కడ పైన అపాస్ట్రఫీ వస్తున్నారు. తర్వాత ఎక్స్ప్రెషన్స్ డినోటింగ్ మనీ, స్పేస్ అండ్ టైం. అంటే ఎ పెన్నీ ఈజ్ వర్త్, పెన్నీ అంటే ఇక్కడ మనీ అనమాట యాక్చువల్గా. ఎ పెన్నీ అపాస్ట్రఫీ ఇస్ వర్త్, ఎ పెన్నీ ఈజ్ వర్త్. తర్వాత ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్, ఇక్కడ చాలా ఇది ఇంపార్టెంట్. చూడండి, ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ లెటర్, ఇది చూస్తే అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా సెంటెన్స్? అది ఏం లేదు. ఇప్పుడు 2 ఉంది కదా, 2 C's అంటే 2 C'లు ఉన్నాయి అని అక్కడ చెప్పడానికి. 3 M's ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? 3 M's ఉన్నప్పుడు 3 రాసి M రాసి అపాస్ట్రఫీస్ ఎస్ రాస్తాం. అంటే M అనేటువంటివి 3 ఉన్నాయి అని చెప్పడానికి. ఇప్పుడు 2 C's అండ్ 2 M's లెటర్స్ ఉన్నాయని చెప్పడానికి కూడా అపాస్ట్రఫీ వాడతాము. క్లియర్? ఇది ఇక్కడ చాలా ఇది 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 ఇంపార్టెంట్. రైట్. దెన్ ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ వాడతాము? ఇన్వర్టెడ్ కామాస్ అన్నప్పుడు మనం కొటేషన్ మార్క్స్ అని అంటాం దాన్ని. కొటేషన్ చెప్పేటప్పుడు కానీ రిపోర్టెడ్ స్పీచ్ మనకప్పుడు అప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ రాస్తాం. ఇప్పుడు యూ కెన్ ఐదర్ యూజ్ ఎ సింగిల్ ఆర్ డబుల్, ఇక్కడ ఇంపార్టెంట్ ఇదండి కొటేషన్ మార్క్. బట్ వాట్ ఎవర్ యూ యూజ్, రిమెంబర్ టు యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2. ఏదో ఉంది కదా 2 కామాలు 1 కామా అని చెప్పేసి అట్లా ఉల్టా సీదా పెట్టకూడదు అనమాట. ఇక్కడ వాడితే ఒకటైనా కామా పెట్టాలి ఇన్వర్టెడ్ దాంట్లో, లేకపోతే 2 అయినా పెట్టాలి. అంతేకాని 2 పెట్టకూడదు, 2 పెట్టి 1 పెట్టకూడదు అనమాట. రైట్? సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్సన్ పర్ఫెక్ట్, ఇది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి ఇక్కడ కామా పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. సెడ్ మై టీచర్, దాన్ని ముందుకు కూడా పెట్టచ్చు. మై టీచర్ సెడ్ ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్, అట్లా కూడా ఏ పర్సన్ పర్ఫెక్ట్ ఏదైనా. చూడండి, ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెప్పాను, టెట్లో వచ్చాయి కూడా. అనేది నిన్న టెట్ క్వశ్చన్ పిల్లలకు చెప్పాను నేను. సో అది కరెక్ట్గా టెట్లో అలాగే వచ్చేసింది. చూడండి ఇక్కడ, వావ్
You really obtained a gold medal in the Olympics. Choose the right punctuation mark. ఏమవుతుంది అక్కడ? వావ్, యూ రియల్లీ అబ్టైన్డ్ గోల్డ్ మెడల్ అని చెప్పి కాలన్ పెడతామా, సెమీ కాలన్ పెడతామా, క్వశ్చన్ మార్క్ పెడతామా, ఫుల్ స్టాప్ పెడతామా? లేదు కదా, అక్కడ ఆశ్చర్యార్థకం చెప్తుంది, అది ఎక్స్క్లమేషన్ పెడతామని. సో నెంబర్ 2 ఈజ్ ద రైట్ వన్. అలాగే విచ్ సెంటెన్స్ ఈజ్ రిటర్న్ కరెక్ట్లీ? ఇక్కడ ఆఫ్టర్ ద స్టార్మ్ ఎండెడ్ వీ వెంట్ అవుట్ సైడ్ టు సర్వే ద డ్యామేజ్. ఇక్కడ ఎక్కడా లేదు అసలు. ఆఫ్టర్ ద స్టార్మ్ ఎండెడ్ వీ వెంట్ అవుట్ సైడ్ టు సర్వే ద డ్యామేజ్. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముందో చూడండి. ఆఫ్టర్ ద స్టార్మ్ ఎండెడ్ వీ వెంట్ అవుట్ సైడ్ టు సర్వే ద డ్యామేజ్. ఆ పంక్చువేషన్ బట్టి మనం ఎప్పుడైతే రీడ్ చేస్తామో అప్పుడు మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ రెండు కావండి, ఈ రెండులో ఎక్కడా లేదు అది మనకు. సో ఆఫ్టర్ ద స్టార్మ్ ఎండెడ్ వీ వెంట్ అవుట్ సైడ్ టు సర్వే ద డ్యామేజ్. ఆఫ్టర్ ద స్టార్మ్ ఎండెడ్ వీ వెంట్ అవుట్ సైడ్. మళ్ళీ ఇక్కడ కామా ఎందుకు? ఇక్కడ కామా పెట్టారు కాబట్టి ఇది కూడా రాంగ్ అన్నమాట. సో ఈ రెండు రాంగే. సో నెక్స్ట్ ఏదండి, ఇది కరెక్ట్. ఆఫ్టర్ ద స్టార్మ్ ఎండెడ్ వెళ్ళాం మేము బయటకి, వీ వెంట్ అవుట్ సైడ్ టు సర్వే ద డ్యామేజ్. ఎందుకు వెళ్ళామంటే టు సర్వే చేయడానికి, ఈ డ్యామేజ్ ఎంత అయిందో సర్వే చేయడానికి వెళ్ళామన్నమాట. అలాగే చూడండి ఇక్కడ ఐ ఫౌండ్ రాజు ఎస్ పెన్ ఆన్ ద చైర్. ఇప్పుడే డిస్కస్ చేశాను ఇది నేను. ఇక్కడ హైఫన్ పెట్టద్దు, ఇన్వర్టెడ్ కామాస్ అసలే పెట్టద్దు, కామా అసలే పెట్టకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక అపాస్ట్రఫీ పెడితే ఐ ఫౌండ్ రాజుస్ పెన్ ఆన్ ద చైర్. సో అపాస్ట్రఫీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంకోటి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ విచ్ సెంటెన్స్ కరెక్ట్లీ యూజెస్ ద కామా? కామా ఏ సెంటెన్స్లో కరెక్ట్? ఇక్కడ చూడండి, దే వర్ రెడ్ బ్లూ అండ్ గ్రీన్. దే వర్ తర్వాత కామా ఉంది, సో ఇది రాంగ్. దే వర్ రెడ్ బ్లూ అండ్ గ్రీన్. ఇప్పుడే అనుకున్నాం మనము కంజంక్షన్ అండ్ తర్వాత కామా ఏంటి, సో ఇది రాంగే. దే వర్ రెడ్ బ్లూ అండ్ గ్రీన్, ఈ రెండిట్లలో చూసుకోవాలి మనం. దే వర్ రెడ్ కామా బ్లూ కామా అండ్ గ్రీన్. ఏది కరెక్ట్ అందులో? ఇది కరెక్టా, ఇది కరెక్టా చెప్పండి. దే వర్ రెడ్ బ్లూ అండ్ గ్రీన్. ఇక్కడ బ్లూ అనే కామా పెట్టారు చూసారా. బ్లూ తర్వాత కామా ఎందుకండి? మన కంజంక్షన్ అండ్ వస్తున్నప్పుడు కంజంక్షన్ ముందు కామా రాకూడదు, బ్లండర్. కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్ వన్. దే వర్ రెడ్ కామా బ్లూ అండ్ గ్రీన్. ఇంకా ఎన్ని ఉన్నా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు బ్లూ తర్వాత కూడా కామా పెట్టి, గ్రీన్ తర్వాత కూడా కామా పెట్టి, వైట్ తర్వాత కూడా కామా పెట్టి, బ్లాక్ తర్వాత కూడా కామా పెట్టి అండ్ ఎల్లో అని పెడతాం. బ్లాక్ తర్వాత కామా లేకుండా అప్పుడు ఏదైనా ముందు చెప్పేటప్పుడు కంజంక్షన్ ముందు కామా రాకూడదు, అది మనం చూసుకోవాలి, రైట్. అలాగే మరికొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. Friends, some more questions are here. Just 4 questions we have seen. Which is the correct use of a semicolon? Canada is beautiful. So many impressive boats. I laughed loudly. Earth is old. It formed 5 billion years ago. I swear I saw a rabbit. మళ్ళీ ఒక సెమికలన్, మళ్ళీ ఒక సెమికలన్. ఇది కాదు. సో ఇందులో ఇది తప్పు అయిపోతుంది. ఈ రెండు కూడాను కెనడా ఈజ్ బ్యూటిఫుల్, అక్కడ కరెక్ట్గా ఒక కంజంక్షన్ పెట్టి రాసేయచ్చు. ఐ లాఫ్డ్ లౌడ్లీ, ఇక్కడ ఎందుకండి సెమికలన్? సో ఇది కూడా తప్పే. ఎర్త్ ఈజ్ ఓల్డ్ చెప్తుంటాం, ఎంత? 5 billion years ago it formed. So third one is the correct. Then which of the following sentences, okay, which of the following sentences is correctly punctuated? ఇక్కడ చూడండి, which of the following sentences is correctly punctuated. So what is the correct one? ఇక్కడ ఇది చూడండి, yes sir, ఇక్కడ క్యాపిటల్ వచ్చింది సర్లో, సో ఇది రాంగ్. ఐ విల్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఇక్కడ కూడా మళ్ళీ ఎస్ సర్ కామా, ఈ రెండు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ రెండు తప్పులు. ఇకపోతే ఏంది ఈ పై రెండింటిలో ఎస్ సార్, ఎస్ సార్, ఐ విల్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఎస్ సార్ అనకూడదు. ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఆర్ యూ ఏబుల్ టు డూ దిస్? ఎస్ సార్, ఐ విల్ డూ ఇట్ ఇమీడియట్లీ. సో ఇది కరెక్ట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ కమ్స్ 7th one. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ కరెక్ట్లీ పంక్చువేటెడ్? మళ్ళీ ఇక్కడ కూడా అండి. హీ ఆస్క్డ్ ఇఫ్ హీ కుడ్ బి ఎక్స్క్యూజ్డ్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు విచ్ వన్, ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి హీ ఆస్క్డ్ ఇఫ్ హీ కుడ్ బి ఎక్స్క్యూజ్డ్ అంటే ఇక్కడ అసలు క్వశ్చనే లేదు. ఇది ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ ఇది.
హీ ఆస్డ్ ఇఫ్ హీ కుడ్ బి ఎక్స్క్యూజ్. ఆయన అడిగాడు ఆయనను ఎక్స్క్యూజ్ చేయబడతాడా అని. ఇఫ్ హీ కుడ్ బి ఎక్స్క్యూజ్, నన్ను క్షమించుకుంటే క్షమించండి అని చెప్తున్నాడు, అడుగుతున్నాడు. సో దానికి క్వశ్చన్ మార్క్ ఎందుకండి? సో ఈ 3 క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ మనకు. హీ ఆస్డ్ ఇఫ్ హీ కుడ్ బి ఎక్స్క్యూజ్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాలేదు కానీ ఇక్కడ కామా. ఈ కామా ఎందుకండి? సో ఇది తప్పు. సో డైరెక్ట్గా హీ ఆస్డ్ ఇఫ్ హీ కుడ్ బి ఎక్స్క్యూజ్డ్, ఇది రైట్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ వన్, 7th. నెక్స్ట్ కమ్స్ 8th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈస్ కరెక్ట్లీ పంక్చువేటెడ్? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. మనకు రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చారు ఇక్కడ చూడండి. షీ ఆస్డ్ హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద గ్రేట్ గ్యాట్స్బై, అంటే ఒక పుస్తకం ఇది పేరు, దాన్ని చదివారా? ద గ్రేట్ గ్యాట్స్బై అనేది ఒక బుక్ చదివారా అని అడుగుతాను. అని ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉంది. సో రాంగ్. ఎప్పుడైనా విదిన్ ది ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి పంక్చువేషన్. ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది బయట ఉంది. సో ఇది కూడా రాంగే. మళ్ళీ ఇక్కడ చూడండి. షీ ఆస్డ్ హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద గ్రేట్ గ్యాట్స్బై. ఓకే, ద గ్రేట్ గ్యాట్స్బై. మళ్ళీ షీ ఆస్డ్ హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద గ్రేట్ గ్యాట్స్బై. ఇక్కడ ఉంది షీ ఆస్డ్ హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద గ్రేట్ గ్యాట్స్బై. విదిన్ పంక్చువేషన్ ఇన్వర్టెడ్ కామాస్లోనే ఉంది కానీ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు. బట్ వేర్ యాజ్ హియర్ క్వశ్చన్ మార్క్ ఉంది, విదిన్ ద కొటేషన్స్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్. చూడండి ఎంత సూక్ష్మంగా ఉందో. ఇలాంటివి మనం చూడగానే కంపల్సరీ మిస్టేక్ చేస్తాం. ఇలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే 9th and 10th చూడండి. ద ఇండికేట్స్ ఎ పాజ్ లాంగర్ దాన్ ద వన్ ఇండికేటెడ్ బై ఏ డాష్. అంటే ఇప్పుడే చెప్పాను, ఇది మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కాలన్ అండ్ సెమీకాలన్. సో కాలన్ ఇండికేట్స్ ఎ పాజ్ లాంగర్ దాన్ ద సెమీకాలన్. సో ఫస్ట్ A1 ఇస్ ద కరెక్ట్. కామా ఫుల్ స్టాప్ అసలు క్వశ్చనే లేదు ఇక్కడ, రైట్? క్వశ్చన్ మార్క్ అనేది లేదు. సో ఇది రాంగ్. సెమీకాలన్ కాదండి, అది కాలన్ లాంగర్ దాన్ ద సెమీకాలన్. ఇక్కడ ఫస్ట్ కాలన్ వస్తుంది, తర్వాత సెమీకాలన్. ఇంకోటి ఇంట్రెస్టింగ్ది 10th one. ద టీచర్ ఆస్క్డ్ మీ వై యు ఆర్ లేట్. ద టీచర్ ఆస్క్డ్ మీ వై యు ఆర్ లేట్. రైట్ పంక్చువేషన్ ఎక్కడుంది? ఇక్కడ కాలన్ అసలు రాదండి, కాలన్ అనేది రాదు. ఓకే, ఇక్కడ కామా అనేది అసలే రాదు. కామా వస్తుందా? వై యు ఆర్ లేట్ అని కామానా? వై యు ఆర్ లేట్ అని ఫుల్ స్టాప్ వస్తుందా? లేదు. క్వశ్చన్ మార్క్ వస్తుంది, వై యు ఆర్ లేట్ అని వస్తుంది. సో 4th one ఇస్ ద రైట్ వన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా పంక్చువేషను మనం చూసుకుంటే కనుక 4th class 3rd classలో కూడా పంక్చువేషన్ చూసాము. 10th class వరకు ఎక్కడ ఏది జనరల్గా ఇచ్చినా కూడా మనం తప్పు అనేది చేయలేము. క్వశ్చన్ చూస్తూనే ఆన్సర్ చేసేయచ్చు, సెలెక్టివ్ మెథడ్లో చేసేయచ్చు. సో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది. మళ్ళీ 4th classలో కొన్ని వేరే సంబంధించినవి ఉన్నాయి క్వశ్చన్స్, అవి కూడా మనం part 2లో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా చదువుతుండండి, చూసుకోండి. ఇది వింటేనే మీకు ఇక్కడ మనం క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేసాము. సో చాలా బాగా మీకు ఇదవుతుంది. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో మంచి కంటెంట్తోని కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.